హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పెరుగు గారెని ఏ విధంగా తయారు చేసుకొచ్చి చూసేద్దాం. ముందుగా వ్యూయర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో గారెలు ఏ విధంగా తయారు చేస్తారో నేను వీడియో అప్లోడ్ చేశాను. ఈ విధంగా గారెను రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన మనం తీసుకున్న గారెలంతా కూడా మునిగేంత వరకు ఒక పెద్ద బౌల్లో వాటర్ని తీసుకొని హై ఫ్లేమ్ మీద వాటర్ని మరిగించుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లోకి 4 కప్పుల వరకు చిక్కటి పెరుగుని తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోపు మనకి స్టవ్ పైన పెట్టిన నీళ్ళు ఇలాగా మరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ని ఆపేసి నెమ్మదిగా మనం రెడీ చేసి పెట్టుకున్న గారెల్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల గారెలు కూడా మెత్తబడి మనం పెరుగులో యాడ్ చేసుకున్నప్పుడు చక్కగా పెరుగుని పీల్చుకుంటాయి అన్నమాట. మామూలుగా అయితే గారెలు చేసిన వెంటనే పల్చటి మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న తర్వాత పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. కానీ ఈ విధంగా చేయడం వల్ల చక్కగా గారెలు పెరుగులో చక్కగా నానుతాయి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు గారెది. అందుకే నేను ఈ విధంగా ప్రాసెస్ని చూపిస్తున్నాను. చూడండి, వీడియోలో చక్కగా వాటర్లో మునిగేంత వరకు నేను గారెల్ని అడ్జస్ట్ చేశాను. తర్వాత మనం ఒక పెద్ద బౌల్లోకి చిక్కటి పెరుగుని తీసుకున్నాం కదండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇలాగా విస్కర్తో చక్కగా పెరుగునంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఒక చిన్న టీ కప్ అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కూడా మరొకసారి చక్కగా ఈ పెరుగునంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పైన చిన్న కళాయి పెట్టి దాంట్లోకి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసి చక్కగా తాలింపుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత 3 నుంచి 4 నిమిషాలు సరిపోతాయండి వాటర్లో నానబెట్టుకోవడం. తర్వాత 3 నిమిషాల తర్వాత గారెలన్నింటి కూడా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా డిప్ చేస్తూ స్పూన్తో ఇలాగా పూర్తిగా నానేటట్టు చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదండి, దాన్ని ఇలా ఈ విధంగా పైన తాలింపుని యాడ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచిగా కమ్మగా ఉండే పెరుగు గారె రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లో పెరుగు గారె కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.